దేవునిని స్తుతించని వాళ్ళు, దేవునిని మహిమపరచని వాళ్ళందరూ మృతులు అని బైబిల్ చెప్తుంది. కీర్తన 115 చదివాం కదా, 115, 17లో మృతులను మౌన స్థితిలోనికి దిగిపోయిన వారు యెహోవాను స్తుతింపరు. హిజ్కియా ఏమన్నాడు? యెషయా 38, 18, 19లో నేను సజీవుడనై ఆయనను స్తుతించుచున్నాను, ఎందుకంటే సజీవులే కదా ఆయనను స్తుతిస్తారు. పాతాళంలో దిగిపోయిన వాళ్ళు మృతులు నిన్ను స్తుతిస్తారా అని అడుగుతాడు హిజ్కియా. దేవుని స్తుతించే జీవితం, దేవుని మహిమపరిచే జీవితం, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండే జీవితం, దేవునికి 100 సార్లు రోజుకి కృతజ్ఞతలు తెలుపుకునేవాళ్ళు వెనకాడరండి. వాళ్ళ నోటిలోనే స్తోత్రాలు ఉంటాయి. కొంతమంది చూసారా, అంటనే ఉంటాయి. ఎక్కడ ఖాళీ దొరికితే చాలు ఊత పదం కొంతమందికి. లాస్ట్కి మనకి సేవకులు నేర్పించింది ఏంటంటే, ఒకరినొకరు ఎదురుపడినప్పుడు ప్రైజ్ ది లార్డ్ చెప్పుడు నేర్చుకున్నాం. ఒకరినొకరు ఎదురుపడినా దేవునికే స్తోత్రాలు. ఎందుకు? నిన్ను మరలా చూసే కృపను దేవుడు ఇచ్చాడు, ఇంతవరకు సజీవంగా ఉంచాడు. దేవుడి కృప కదా, దేవునికి స్తోత్రం. అన్న స్తోత్రం అన్న అక్క స్తోత్రం అన్నాడు. టీపీఎం వల్ల దీపెంతకొస్తులేదు ఇంకది. అన్న స్తోత్రం, అక్క స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నోటులో స్తుతి ఉండిపోవాలి ప్రియులారా.